హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. రఘురామ కృష్ణ గారు కాబోయే స్పీకర్ అని ప్రజలు అంటున్నారని ఆయనే అనౌన్స్ చేయడం జరిగింది. ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం సార్? అంటే ఇక్కడ నిజము అబద్ధం అని కాకుండా రఘురామకృష్ణరాజు నిన్న తాడేపల్లిగూడెంలో దిగాడు. ఆయన జనసేన అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ బొలిశెట్టి శ్రీనివాస్ చాలా ఘనంగా స్వాగతం పలికి ఒక కాన్వాయ్తో పాటుగా తాడేపల్లిగూడెం, ఉండి ఈ నియోజకవర్గాల మీదుగా భీమవరం వెళ్ళాడు. అంటే ఒక బల ప్రదర్శన చేశాడని చెప్పుకోవచ్చు. సో ఆయన ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఢిల్లీకి వెళ్తానా అమరావతికి వెళ్తానా అనేది 2 రోజుల్లో తెలుస్తుంది. నాకైతే ఢిల్లీకి వెళ్ళాలనే ఉంది, కానీ ప్రజలు నన్ను స్పీకర్గా చూడాలనుకుంటున్నారు, అమరావతికి రమ్మంటున్నారు. సో నా కోరిక నెరవేరుతుందా, ప్రజల కోరిక నెరవేరుతుందా అనేది 2 రోజుల్లో తెలుస్తుంది అనేది చెప్పాడు. అంటే ఆయన మామూలుగా నేను చాలాసార్లు చెప్తుంటా, మన కన్వీనియంట్గా రాజకీయ నాయకులు ప్రజల మీద తోసేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రజలంటే ఎవరంటే ఒక్కోసారి నేను, ఒకసారి నువ్వు. సో ఇక్కడ ఆయన ప్రజలంటే అర్థమైందంటే ఆయనకి ఇంకా డైలమా ఉంది, ఇంకా క్లియర్గా ఎంపీ ఫైనల్ కాల. సో ఎంపీనా ఎమ్మెల్యే అనేది ఆయనకి తేలట్లేదు, అది బాటమ్ లైన్. సో దాన్ని బట్టి ఆయన ప్రజలు అన్నాడు. ఆల్రెడీ స్పీకర్ పోస్టుకు కూడా కట్ చెప్పేశాడు అనమాట. చంద్రబాబుకి చెప్పినట్టుగా ఇది ప్రజలు కోరుకుంటున్నారంటే. ప్రజలంటే ఎవరు వచ్చి ఆయన అడిగారు, ఎంతమంది అడిగారు, రెండోది ప్రజలు అడిగితే స్పీకర్ ఇస్తారా, ఇవన్నీ ఉంటాయి. అంటే ఆల్రెడీ ఆయన చేరకముందే తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా పోటీ చేయకముందే చంద్రబాబుకి నన్ను స్పీకర్గా పెట్టాలి నువ్వు అని చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఎంపీగా వెళ్తే ఓకే, ఎమ్మెల్యేగా వస్తే నేను స్పీకర్ అవ్వాలి అనేది ఆయనకున్న కోరిక. ఆ కోరికను బయట పెట్టాడు. కోరికే కాకుండా చంద్రబాబుని డిమాండ్ కూడా ఇండైరెక్ట్గా చెప్పడం. రెండోది ఏంటంటే, ఇప్పటి నుంచి తన అభిమానులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళలో కూడా మీరు కూడా డిమాండ్ చేయండి అని ఒక హింట్ ఇవ్వడం. సో వాళ్ళు కూడా రేపు పొద్దున ఈయన ఒకవేళ అక్కడ ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి గెలిస్తే స్పీకర్గా ఈయనే పెట్టాలని కొంత డిమాండ్ చేయించడం, ఇది ఆయన ప్రీ ప్లాన్డ్ కనిపిస్తుంది. సో స్పీకర్గా ఉంటే కొంత వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు అనేది ఆయనకు ఉన్న కోరిక అనుకుంటాను. ఎందుకంటే ఆయన అల్టిమేట్ గోలు జగన్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకేం మనకు కనబడలేదు. సో అల్టిమేట్ గోల్లో భాగంగా స్పీకర్గా రావాలని ఆయన కోరుకుంటున్నాడు. సరే, ఏదేమైనా ఆయనకు బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటే కానీ ఎంపీ రాదు. ఎందుకంటే ఈయన వేరే చోటికి వెళ్ళడు, అదే కావాలి, అదే నర్సాపురమే కావాలి. నర్సాపురం కావాలంటే అక్కడ ఆల్రెడీ శ్రీనివాసపురం ఉన్నాడు. సో ఆయన్ని తీసేయాలి. దానికి రకరకాల ఆప్షన్లు ఏవో ట్రై చేస్తున్నారు. శ్రీనివాసవర్మకి ఎక్కడో ఇంకొక చోట ఎమ్మెల్యేగా ఇవ్వడం, ఇక్కడ ఈయనకి ఎంపీగా ఇవ్వడం, లేదా ఏలూరు తీసుకోండి అని అడుగుతున్నాడు చంద్రబాబు. ఏలూరు తీసుకొని నర్సాపురం ఇవ్వండి అని. సో ఇవన్నీ కొంత కన్ఫ్యూజింగ్ అయితే ఉన్నాయి. అంటే చంద్రబాబు నిజంగానే ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాడా, లేకపోతే చంద్రబాబు కూడా గేమ్ ఆడుతున్నాడా అనేది తెలియదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిజంగా నర్సాపురంలో ఈయనకి ఇవ్వాలనుకుని ఉంటే చంద్రబాబు గట్టిగా బీజేపీకి చెప్పుండొచ్చు, లేదు నేను ఇక్కడ ఆయనకు మాట ఇచ్చాను, దీని బదులు మీకు ఏదన్నా ఇస్తానని బీజేపీకి చెప్పుండొచ్చు. బీజేపీ ఏమో అంత పట్టుబట్టే పరిస్థితి ఏమి ఉండదు కదా. ఎందుకంటే ఈయనకి చంద్రబాబు మాట విననే పరిస్థితి ఉండదు. బీజేపీ మైనర్ పార్ట్నర్ తప్ప బీజేపీ మేజర్ పార్ట్నర్ కాదు. మైనర్ పార్ట్నర్స్ ఒక్కొక్కప్పుడు మేజర్ పార్ట్నర్ అడ్జస్ట్మెంట్లకు అనుగుణంగా చేసుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అనుకూలంగా చేసుకుంటున్నాడు కదా, అలాగే అడిగితే చేస్తారు. కానీ బీజేపీని అడిగాడు ఆయన, లేదు మీరు తీసుకునేటైతే, మీరు రఘురామకృష్ణరాజుకి ఇచ్చేటైతే నేను మీకు ఇస్తాను అనన్నా ఆయన కండిషన్ పెట్టి ఉండాలి. మరి అప్పుడు పెట్టలేదా, పెట్టినాక కూడా వాళ్ళు ఇవ్వలేదా, ఇవన్నీ ప్రశ్నలుగా మిగిలిపోయినాయి. దీనికి ఎవరు ఆన్సర్లు చెప్పట్లే. ఇంకోవైపు రఘురామకృష్ణరాజు ఏమంటున్నాడు, జగన్ దీన్ని ఆపిచ్చాడని ఓపెన్గానే చెప్పాడు. జగన్ ఆపిచ్చాడు, అది కూడా సోము వీర్రాజు ద్వారా ట్రై చేసి. సోము వీర్రాజు ద్వారా ట్రై చేస్తే సోము వీర్రాజుకి అంత బలం ఉంటే ఆయన సీట్ తెచ్చుకోలేకపోయాడు కదా. సోము వీర్రాజుకి బలం ఉంటే ఆయన సీట్ తెచ్చుకునేవాడు కదా. ట్రై చేశాడు కానీ ఆయన సీట్ రాలేదు.
అంటే ఆయన తన సీటుకే బలం లేకుండా ఇంకొకరిని ఎలా ఆపగలడనే ఆ ప్రశ్న వస్తుంది. రెండోది బీజేపీ జగన్ మాట ఇప్పటికి కూడా వింటుందా అన్న ఇంకొక ప్రశ్న వస్తుంది. అలా వింటున్నప్పుడు మరి కూటమిలో బీజేపీ ఉండి లాభం ఏంటి, కూటమికి ఉపయోగం ఏంటి, ఇప్పటికి కూడా జగన్ మాటే బీజేపీ వినేటైతే, ఇలాంటి డౌట్స్ అంతా వస్తున్నాయి. కానీ గ్రౌండ్లో చూస్తున్నప్పుడు నిజానికి బీజేపీ జగన్ మాట వినేట్టుగా కనబడలేదు. ఎందుకంటే వరుసగా ఐపీఎస్ని ఐఏఎస్ని ఈసీ మార్చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఆల్రెడీ వైసీపీ వాళ్ళు నిన్న పేరు నాని కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. అంటే ఆల్రెడీ వైసీపీని ఇబ్బంది పెట్టే విధంగా ఈసీ బిహేవ్ చేస్తుంది. మరి అలా చేస్తున్నప్పుడు జగన్కి నిజంగా బీజేపీలో వాయిస్ ఉంటే తనకు అనుకూలంగా ఉన్న ఆఫీసర్ని మార్చొద్దని చెప్పేవాడుగా జగన్ మాట వినేటైతే మార్చకుండా ఉండేవాళ్ళుగా. ఇప్పుడు డీజీపీని మారుస్తున్నారు అని చెప్తున్నారు, సిఎస్ని మార్చబోతున్నారు. సో ఇదంతా కూడా జగన్కి వ్యతిరేకమైన వ్యవహారాలే కదా. కాబట్టి ఏంటంటే అనేక ప్రశ్నలు అయితే లేవనెత్తాడు రఘురామకృష్ణరాజు. అంటే చంద్రబాబుకు ఉపయోగపడే విధంగా అతను జగన్తో మీడియాలో పోరాటం చేస్తూ ఉన్నాడు గత 4 ఏళ్ళుగా. ఈ మీడియా పోరాటం వల్ల ఉపయోగపడింది ఎవరికంటే తెలుగుదేశానికి, చంద్రబాబుకి ఉపయోగపడింది. ఎందుకంటే జగన్కి రోజు ఒక యాంటీగా మాట్లాడే ఒక రోల్ని ఆయన తీసుకున్నాడు. కాబట్టి దానివల్ల రోజు ఏదో ఒకటి జగన్కి వ్యతిరేకంగా ప్రచారానికి పనికొచ్చాడు ఆయన. సో అలా పనికొచ్చినప్పుడు వీళ్ళకి చంద్రబాబుకే నైతిక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఆయనకి సీట్ ఇవ్వాలని. కానీ ఆయనకి ఇవ్వకుండా ఉన్నాడు. దాని మీద ప్రెజర్ వచ్చింది బాగా. దాంతో ఇప్పుడు ఈయనకి ఇవ్వకపోతే ఈయన మళ్ళీ మన మీద కూడా రెబల్గా మారుతాడు. ఇదొక తలనొప్పి. రెండోది చంద్రబాబు కి ఆల్రెడీ ఒక బ్యాడ్ నేమ్ ఉంది. అదేంటంటే యూజ్ అండ్ త్రో చేస్తాడని, వాడుకొని వదిలేస్తాడని. సో ఇది ఇంకా పెద్ద విషయం అవుతుంది. ఇది ఎలక్షన్లో ఒక మ్యాటర్గా మిగిలిపోతుంది. సో ఎందుకు ఈ తలనొప్పి అనేది ఏమన్నా చంద్రబాబు ఆలోచిస్తున్నాడా తెలీదు. సో ఏదేమైనా ఆయన నిన్న మాట్లాడిన దాంట్లో మాత్రం కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఈ రెండిట్లో తప్ప రాదనేది ఏమీ ఆయనకి డౌట్ లేదు. ఖచ్చితంగా నేను కూటమి తరపున నిలబడతాను, అది ఎమ్మెల్యేగానా ఎంపీగానా అనేది మాత్రం చెప్తున్నాడు. ఎమ్మెల్యేగా అయితే మాత్రం ఉండి అంటున్నారు. ఆల్రెడీ నిన్న నేను చెప్పాను, అక్కడ ఆల్రెడీ 2 రాజులు ఉన్నారు. ఈయన 3వ రాజు, శివరామరాజు, రామరాజు, రఘురామరాజు. సో ఈ ముగ్గురు మధ్య ఎలా సయ్యద్దు ఉంటుంది అనేది కూడా అక్కడ ఆసక్తికరమైన ఇది ఉంటుంది. ఏదేమైనా రఘురామకృష్ణరాజు అయితే అవుట్డేట్ అయిపోడు, ఖచ్చితంగా లైవ్లోనే ఉంటాడు అనేది ఈ రోజు వరకు ఉంది. మరి రేపేం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఇంకా 40 రోజులు ఉంది కాబట్టి ఏమైనా జరగచ్చు. ఆయనైతే ఇప్పటికి కూడా లైమ్ లైట్లో ఉన్నాను, నేను ఎలక్షన్లో ఖచ్చితంగా కూటమి నుంచి పోటీ చేస్తాను, పార్లమెంట్కి వెళ్ళాలని నా కోరిక అంటున్నాడు. మేబీ రేపు పార్లమెంట్కి వెళ్తే ఆయన అక్కడ ఏదన్నా స్టేట్ మినిస్టర్ కూడా ట్రై చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం కూటమి కాబట్టి, కూటమి తరపున ఆయన గెలిచాడు అనుకోండి, అప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఆయన ట్రై చేయొచ్చు, ఆ ఛాన్స్ ఉంది. లేదా కేంద్రంలో ఇంకేదన్నా పదవులు కూడా తీసుకోవచ్చు. తెలుగుదేశానికి ఎట్లాగో కొన్ని పదవులు వాళ్ళు ఆఫర్ చేస్తారు, దాని కోటాలో కూడా ఆయన వెళ్ళే అవకాశం ఉంది. లేదనుకుంటే ఆయనకి ఇక్కడ ఆల్రెడీ ఆయన కట్ చెప్పేశాడు స్పీకర్ పోస్టు, స్పీకర్గా ఏమన్నా ఇస్తే ఇస్తారు. లేదా కొంతమంది అభిమానులు ఈయన్ని హోమ్ మినిస్టర్ చేసి జగన్ అంత చూడాలి అన్న ఒక కోరికను కూడా కోరుతున్నారు. సో అదేమన్నా జరుగుతుందా అనేది కూడా చూడాలి. ఏదేమైనా ఇంకొక వెర్షన్ ఏంటంటే, అసలు రఘురామకృష్ణరాజును అసెంబ్లీకి తీసుకురావడం లోకేష్కి ఇష్టం లేదు, ఈయన్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ఈయన ఎందుకంటే సొంత పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్న వ్యక్తి, రేపు మన పార్టీలో కూడా ఇలా చేయడు గ్యారంటీ ఏం లేదు. ఆయనకి నచ్చిన విషయాల్ని మనం చేయకపోతే ఆయన ఇది చేస్తాడు. ఎందుకంటే జగన్ ఇప్పటి వరకు అతనికి ఏమి హాని చేశాడో చెప్పలేదు మనకి. జగన్ వల్ల అతనికి ఏం నష్టం జరిగిందో ఎవరికి తెలీదు. ఎందుకు ఆయన యాంటీగా, వైసీపీకి యాంటీగా ఎందుకు మారాడో కూడా తెలీదు. సో అలాగే రేపు పొద్దున్న తెలుగుదేశానికి యాంటీగా కూడా మారచ్చు కదా. ఎందుకంటే ఆయనకి ఏ రకమైన పొలిటికల్ సిద్ధాంతాలు కానీ, లాయల్టీలు కానీ, మోరల్స్ కానీ లేవు. ఎందుకంటే ఆయన బీజేపీలో ఉన్నాడు, తెలుగుదేశంలో ఉన్నాడు, వైసీపీలో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీలోకి చేరేదానికి రెడీగా ఉన్నాడు ఆయన. జనసేన అయినా ఒకటే, బీజేపీ అయినా ఒకటే, అన్ని పార్టీలు ఒకటే ఆయనే కాదు, ఇవాళ మెజారిటీ రాజకీయ నాయకులు అలాగే ఉన్నారు. వాళ్ళకి ఏ పార్టీకి కూడా ఇవాళ సిద్ధాంతం లేదు. చాలామంది బీజేపీకి ఏదో సిద్ధాంత బేస్డ్ పార్టీ అంటారు, కానీ
పాలిటిక్స్కి వచ్చి ఎలక్ట్రల్ పాలిటిక్స్కి వచ్చేసరికి బీజేపీకి కూడా ఏ రకమైన సిద్ధాంతాలు లేవు. ఎవరినైనా గెలుస్తారంటే తీసుకుంటారు, ఎవరినైనా వద్దనుకుంటే పక్కన పడేస్తారు. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఈయన కూడా ఈ కాలపు రాజకీయ టిపికల్ ఒక పొలిటీషియన్గా చెప్పుకోవచ్చు. ఈయన అదేదంటారు అంతం కాదు ఆరంభం అని నిన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇట్స్ నాట్ బిగినింగ్ ఆఫ్ ద ఎండ్, ఇట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ ద బిగినింగ్. సో ఇట్ ఈస్ ద బిగినింగ్ ఈజ్ స్టిల్ దేర్, కంటిన్యూయేషన్ ఉందన్నమాట. చూద్దాం ఏమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.